మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మీకు దండం పెడతాను, ఆనంద్ని కొట్టొద్దని చెప్పండి ప్లీజ్. కొట్టండ్రా. సిద్ధప్ప, సింహవరం సిద్ధప్ప, ఒక్కసారి ఆర్డర్ ఇస్తే మర్డర్ అయిపోయినట్టే. ఆపండి ప్లీజ్, ఆపండి. ఆనంద్ని కొట్టకండి, ఆపండి ప్లీజ్. నీ కళ్ళ ముందే నడి రోడ్డు మీదే నువ్వు నమ్ముకున్న వీడు ఫినిష్. కొట్టండ్రా వీడిని. కొట్టకండి, ఆనంద్ని కొట్టకండి ప్లీజ్, ఆపండి, కొట్టకండి. డ్రైవర్ కారాపు. ఆనంద్, ఏంటి నడి రోడ్డు మీద ఈ దౌర్జన్యం ఏంటి? అయ్యో అదేం లేదు కలెక్టర్ గారు, నా కొడుకు విశాల్ని ఇదిగో ఈ కుర్రాడే కొడుతుంటే మేము ఇప్పుడే వచ్చాం. అబద్ధం. కలెక్టర్ గారు, వాళ్ళు చెప్పింది నమ్మకండి. ఓకే ఓకే, నువ్వెవరమ్మా? నా పేరు పూజ, హర్ష గారి చెల్లెల్ని. ఓ, హర్ష అంటే క్వారీ ఓనర్ హర్షవర్ధన్ గారా? అవునండి. మా అన్నయ్య కొడుకు నానికి ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్లో జాయిన్ చేశాం. మా వదిన అమ్మా నాన్న కూడా హాస్పిటల్లోనే ఉన్నారు. నేను ఆనంద్ కలిసి క్యారేజ్ తీసుకెళ్తుంటే ఇదిగో ఈ విషయాలు కావాలని వల్గర్గా మాట్లాడి గొడవ చేశాడు. పాత గొడవని మనసులో పెట్టుకొని ఈ రౌడీలతో కలిసి ఆనంద్ని కొడుతున్నారు. అయ్యో అదేం లేదు సార్, మా ఊరు చాలా మంచోడు. ఆ ఆనందే. ఎవరా ఆనంద్? ఒక పోరంబోకండి, వేస్ట్ ఫెలో. కాదు, ఆనంద్ మా ఫామ్ హౌస్ మేనేజర్. తన గురించి మా ఫ్యామిలీ మొత్తానికి తెలుసు. మీ ఇద్దరి గురించి నాకు బాగా తెలుసు. షటప్. ఇంకొక మాట మాట్లాడావంటే నడి రోడ్డు మీద న్యూసెన్స్ చేస్తున్నందుకు జైల్లో తోయిస్తాను. జాగ్రత్త. అయ్యయ్యో కలెక్టర్ గారు, మా వాడేదో తెలియక తొందరపడ్డాడు, ఈసారికి వదిలిపెట్టండి. దిస్ ఈజ్ ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి రిపీట్ అయితే ఎక్స్క్యూజ్ చేసే సమస్య లేదు. పిఏ చెప్పండి సార్. ఈ విశాల్ కాంటాక్ట్ నెంబర్ అండ్ టోటల్ బయోడేటా నా ముందుండాలి. ఓకే సార్. కలెక్టర్ గారు, మీరు చేసిన హెల్ప్కి చాలా చాలా థ్యాంక్స్. ఇట్స్ ఆల్ రైట్. మిస్టర్ ఆనంద్, ఆర్ యూ ఓకే? నో ప్రాబ్లం సార్. సార్ తీసుకున్నాను సార్. సిద్ధప్ప గారు, మీకు ఆ రోజు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. రూల్స్ను బ్రేక్ చేసే వాళ్ళు ఎవరైనా సరే, ఐ డోంట్ కేర్. రేయ్ పద. రాయ్ బైక్ తీసుకురా. ఈ లోకంలో అన్ని బాగా డబ్బున్నోళ్ళకే. ఏం కావాలంటే అవి వాళ్ళ కాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వచ్చేస్తాయి. మాలాంటి పేదోళ్ళకి కష్టాలన్నీ. ఏం కావాలన్నా కాలిడ్చుకుంటూ ఎంత దూరమైనా వెళ్లాల్సిందే. ఏం చేస్తాం, దేవుడి గుళ్ళో కూడా ఉన్నోళ్ళకి టికెట్లు, లేనోళ్ళకి అక్కట్లు. శివా, ఎలా ఉంది నీకు?
తగ్గిపోయింది మళ్ళీ. నిజంగానా? ఏది నీ చేయి చూపించు. శాస్త్రి బాబాయ్ మందు పూసాడుగా, ఇప్పుడు నొప్పి కూడా లేదు. దేవుడా, నీకేమవుతుందో అని నేనెంతో కంగారు పడ్డాను. పరుగు పరుగున హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారిని రమ్మంటే రాను అన్నారు. నిజంగా నాకెంత బాధేసిందో తెలుసా? మళ్ళీ నేను ముందే చెప్పాను కదా, ఆ పసరమందు వెంటనే పనిచేసింది. ఇప్పుడే నీరసం తగ్గడానికి కొబ్బరి నీళ్ళు కూడా తాగాడమ్మా. ఇంకేం పర్వాలేదు, రేపటికల్లా పూర్తిగా తగ్గిపోతుంది. పిచ్చి పిల్లవి, నువ్వే వద్దంటున్నా కంగారుతో పరుగులు పెట్టావు. ఏమో, శివాని అలా చూసేసరికి నా కాళ్ళు చేతులు ఆడలేదు. మళ్ళీ బాబాయ్ చెప్పినట్టు నీకు తొందర ఎక్కువే. తొందర కాదురా, ఆరాటం. నీ కాల్లో ముళ్ళు గుచ్చుకున్నా ఈ మళ్ళీ తట్టుకోలేదురా. సిగ్గు విడిచి నేనేమో చెప్పలేను, నీకేమో అర్థం కాదు. రహీం చాచా, రేపటి నుంచి నేను మళ్ళీ పనిలోకి వెళ్ళొచ్చా? ఎక్కడికి వెళ్ళేది? పూర్తిగా తగ్గక ముందే ఆ క్వారీలో బండరాలు మోస్తూ కష్టపడతావా? అవసరమా? వెళ్తాడంట, ఎక్కడికో వెళ్తాడంట. అది కాదు మళ్ళీ. ఏది కాదు? ఏది కాదు? పని గిని ఏమి వద్దు. ఇంకో 2 రోజుల పాటు గడప దాటి బయటకు రావడానికి వీల్లేదు. ఇంట్లో కూర్చుంటే నాకు తోచట్లేదు. తోచకపోతే బాబాయ్ దగ్గర హరికథ చెప్పేటప్పుడు ఇలా ఇలా వాయించే చిడతలుంటాయి కదా, వాటిని తీసుకొని వాయిస్తూ కూర్చో. మళ్ళీ కోపంలో చెప్పినా భలే చెప్పావు. ఇలా నా చేత్తో చిడతలు వాయిస్తూ శ్రీరామ నీ నామెంతో రుచిరా, ఓ రామ నీ నామెంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. ఈ మందు చేదుగా ఉంటుంది, నాకొద్దమ్మా. నాని, అలా మారం చేస్తే ఎలా? తాగు కన్నా. చేదు, నాకొద్దు. నాని, గొడవ చేయకుండా తాగు. మీరుండండి. నాని, మీ స్కూల్లో చెప్పారు కదా 3 ప్రైమరీ కలర్స్ ఏవి? రెడ్, ఎల్లో, బ్లూ. కదా, ఆ 3ట్లో ఫస్ట్ ఏది? రెడ్. అంటే ఎరుపు. నీకిష్టమైన యాపిల్ ఎరుపు, నువ్వు తినే చెర్రీస్ ఎరుపు, నీ ఫేవరెట్ స్ట్రాబెర్రీస్ కూడా ఎరుపే. అంతెందుకు, మన ఒంట్లో రక్తం కలర్ కూడా ఎరుపే కదా. మరి ఎరుపు అంటే ఇష్టం లేదు అని అనొచ్చా? అయితే తాగు. అదే వదినా, నువ్వు చాలా చాలా క్లెవర్. మాటలతో మాయ చేయడంలో ఎవరైనా నీ తర్వాతే. చూసావా డాడ్, తెల్లార్లు లెగిస్తే చాలు ఈ ముసలాళ్ళకి మాధవిని పొగడమే పని. వాళ్ళ సంగతి తెలిసిందే కదా, బుర్రలు తక్కువ, అభిమానాలు ఎక్కువ. ఆ గొడవ వదిలే. అందరూ పిల్లాడి గురించి వర్రీలో ఉన్నారు. ఇదే కరెక్ట్ టైం. బిజినెస్ అవసరాలకి డబ్బు కావాలని హర్షాన్ని అడిగేస్తే ఇదే మూడ్లో చెక్కు రాసి సంతకం పెట్టేస్తాడేమో. ఏ ఆపు, నీకు కొంచెం కూడా కామన్ సెన్స్ అనేది ఉండదా? ఇలాంటప్పుడు డబ్బు గురించి మాట్లాడితే చండాలంగా ఉంటుంది. అడ్డంగా దొరికిపోతే కుక్క చివట్లు తినాల్సొస్తుంది. ఏమ్మా, ఎలా ఉంది బాబుకి ఇప్పుడు? ఇప్పుడు కాస్త పర్వాలేదు డాక్టర్. ఎర్ర రంగు మందు తాగనని నా మనవడు గొడవ చేస్తే వాడికి నచ్చ చెప్పి తాగించింది డాక్టర్. ఓ వెరీ గుడ్. ఇదక్కడ పెట్టు.
వాట్ హీరో, హాస్పిటల్లోనే ఉంటావా మీ ఇంటికి వెళ్ళిపోతావా? చిచ్చి, నేను ఇక్కడ ఏం ఉండను, ఎంచక్క మా ఇంటికే వెళ్ళిపోతాను. డాక్టర్, ఇప్పుడు బాబు కండిషన్ ఎలా ఉందంటారు? హర్ష గారు, కొంచెం నీరసం తప్ప ఇప్పుడు మీ వాడికి ఎలాంటి ప్రాబ్లం లేదు. డాక్టర్ గారు, ఎందుకైనా మంచిది, ఇంకా ఏవైనా టెస్టులు చేయించాలంటే ఇప్పుడే చేయించండి. ఇంటికి వెళ్ళాక ఎప్పుడు ఏమేం మందులు వాడాలో డీటెయిల్డ్గా రాసివ్వండి డాక్టర్. ఈ తండ్రి కూతుల్లో ఇద్దరూ ఇద్దరే కడుపులో విషం పెట్టుకుని పైకి మాత్రం ప్రేమను కురిపిస్తారు. కొత్తగా ఎలాంటి టెస్టులు చేయనవసరం లేదు. ఇప్పుడు మేము రాసే మందుల కంటే కన్నతల్లి ప్రేమే బాబుకి చాలా అవసరం. డాక్టర్, మా వదిన తన కొడుకుని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటుంది. ఆ విషయంలో మాకెలాంటి దిగులు లేదండి. బాబు పడిపోయినప్పుడు మాధవ్ ఇంట్లో లేదని కంగారు పడ్డాం కానీ తాను ఉంటే మాకు కొండంత ధైర్యం డాక్టర్ గారు. డాక్టర్, బాబుని ఈరోజు డిశ్చార్జ్ చేస్తారా? షూర్. ఫార్మాలిటీస్ పూర్తయ్యాక బాబుని మీరు తీసుకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. అమ్మా, నిజంగా మనం ఇంటికి వెళ్ళిపోతామా? నిజంగా. ఓకే ఓకే. ఎవరు మీరు? ఇన్నాళ్ళకి నా రాధా నాకు కనిపించారు. నన్ను చూసి కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. మళ్ళీ నా భర్తని నేను నా కళ్ళారా చూసే అవకాశం వస్తే ఎంత బాగుంటుందో. ఏవండి, నానికి పెద్ద గండం తప్పింది కదా. ఆ కొండ మీద శివుడి గుడుంది. నాని పేరు మీద స్వామివారికి అభిషేకం జరిపిస్తే మంచిదేమో అనిపిస్తోంది. చక్కటి ఆలోచన హర్ష. చూసావా, అది తల్లి మనసు అంటే. అవును, పిల్లాడు కోలుకునేదాకా హాస్పిటల్లో మాధవి ఎంత ఆరాటపడిందో మన కళ్ళారం చూశాం కదా. మనిషి ప్రయత్నానికి తోడు ఆ దేవుడి అనుగ్రహం కూడా కావాలి అంటారు. అందుకే ఇక మీద మళ్ళీ నా మనవడికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయించడం చాలా అవసరం. ప్లీజ్ అండి, ఒక్కసారి ఆ గుడికి తీసుకువెళ్ళండి. సరే, తప్పకుండా వెళ్దాం. ఏం నాని, ఓకేనా? ఓకే నాన్నా.
నా రాధ, నా భర్త నాకు మళ్ళీ కనిపిస్తాడా? అయ్యా నమస్కారం. నమస్కారం శాస్త్రి గారు. అమ్మా నమస్కారం. నమస్కారం అండి. శాస్త్రి గారు బాగున్నారా? అంతా సర్వేశ్వరుడు దయ. అమ్మగారితో సహా మీరిలా గుడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా మనవడికి ఈ మధ్య ఒంట్లో బావుండడం లేదు. ఇప్పుడే హాస్పిటల్ నుంచి తీసుకొస్తున్నాం. పిల్లాడి కోసం అభిషేకం చేయిస్తే మంచిది కదా అని మా కోడలే చెప్పింది. మా నాని పేరు మీద స్వామివారికి ప్రత్యేక పూజని, అభిషేకాన్ని కూడా జరిపించండి. తప్పకుండా జరిపిస్తాను. అభిషేక ప్రియుడైన ఆ శివయ్య అనుగ్రహం ఉంటే సంపూర్ణ ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఇటీవండి అయ్యా, రండి. శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఎక్కడా నా రాధ ఎక్కడా కనిపించడే? ఈశ్వరా, నా కొడుకు ఆరోగ్యం పూర్తిగా కుదుటపడేలా చేయి. అభం శుభం తెలియని పసివాడు మా నానిని నువ్వే కాపాడాలి తండ్రి. ఈ వయసులో మేము నిన్నింక ఏది అడగం. అందరికీ ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని ప్రసాదించు స్వామి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. బాబు ఇలా రానాయినా. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామింద్రియవరస్యమో హృదయస్థో జనార్దనః. ఆరోగ్యమస్తు, ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు, మనోవాంఛితాఫలసిద్ధిరస్తు, ఈశ్వర అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు, సంపూర్ణ ఆరోగ్యమస్తు. తథాస్తు. శాస్త్రి గారు, అయ్యా, ఎన్నో ఏళ్లుగా ఈ గుడి ఇదే స్థితిలో ఉంది. ఆలయం అభివృద్ధికి మాకు చేతనంత సాయం చేయాలనుంది. అదంతా పూర్తవడానికి ఎంత అమౌంట్ అవుతుందో కనుక్కొని చెప్పండి. వెంటనే పనులు మొదలు పెట్టిద్దాం. అయ్యా, చాలా సంతోషం. మీలాంటి ధర్మప్రభువులు పూనుకుంటే సాధ్యం కానిదంటూ ఏముంటుంది? అమ్మా, అక్కడ నంది విగ్రహం దగ్గరికి వెళ్దామా? ఓ, తప్పకుండా వెళ్దాం. పద.
నంది చెవిలో మనం రహస్యంగా ఏదైనా కోరితే అది జరుగుతుందంటావుగా? తప్పకుండా జరుగుతుంది. అయితే కోరుకుంటాను. మా అమ్మని ఎప్పటికీ నా పక్కనే ఉంచు. ఏమిటమ్మా? అదే మొన్న నేను వచ్చినప్పుడు అతని చేతికి గాయం వల్ల చాలా రక్తం పోయింది కదా, ఇప్పుడు ఎలా ఉంది? పసరమందు వేశాను కదమ్మా, తగ్గిపోయింది. తను ఎక్కడా కనిపించరే? మా శివన ఇక్కడే ఎక్కడో ఉండాలమ్మా, ఎటూ వెళ్ళినట్టున్నాడు. తనకి ముందు వెనక ఎవరూ లేరని మీరు ఆ రోజు చెప్పారు కదా. అసలు తనకంటూ ఎవరైనా ఉన్నారో లేదో కూడా ఇప్పటిదాకా తెలీదు.